బాహుబలి 2 కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది. ఏప్రిల్ 28న సినిమాని రిలీజ్ చేసేందుకు అన్ని పనులను దగ్గరుండి పరుగులు పెట్టిస్తున్నాడు జక్కన్న. సినిమా బాగా వచ్చిందని, తప్పకుండా ప్రేక్షకులకి నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. బాహుబలి బిగినింగ్ ని దేశవ్యాప్తంగా రిలీజ్ చేసి కలెక్షన్స్ కొల్లగొట్టాడు రాజమౌళి. ఇప్పుడు కంక్లూజన్ విషయంలోనూ అదే స్ట్రాటజీని అమలు చేయాలని చూసి లాభాలు దక్కించుకోవాలని చూస్తోంది చిత్ర యూనిట్. అయితే కర్ణాటకలో మాత్రం బాహుబలి 2 రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కావేరీ నది జలాల విషయంలో కట్టప్ప చేసిన వ్యాఖ్యలు కన్నడిగలకు ఆగ్రహం తెప్పించాయి. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్తే గాని బాహుబలిని కర్ణాటకలో విడుదల కానిచ్చేది లేదని కన్నడ సంఘాలు పట్టుబడుతున్నాయి. ఈ విషయంలో అటు కట్టప్ప గాని కన్నడ ప్రజా సంఘాలు గాని వెనక్కి తగ్గడం లేదు. తెలుగు సినిమాకి సంబంధించి కన్నడ మార్కెట్ చాలా కీలకమైంది. అలాంటి చోట బాహుబలి రిలీజ్ కాకపోతే కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగారు. తన అఫీషియల్ సోషల్ మీడియా పేజ్ లో కన్నడలో మాట్లాడిన ఓ వీడియో పోస్ట్ చేశారు. నాకు కన్నడ సరిగ్గా రాదు, ఏవైనా తప్పులు పలుకుంటే క్షమించండి అంటూ ప్రారంభించిన రాజమౌళి అది సత్యరాజ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని, వాటితో బాహుబలి యూనిట్ కి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. బాహుబలి కోసం 5 ఏళ్ల నుంచి ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు కష్టపడి పనిచేశారు. అందరి కష్టం ఫలించే సమయంలో విడుదలను అడ్డుకుంటే తాము నష్టపోవాల్సి వస్తుందని, బాహుబలి పార్ట్ 1 ని ఆదరించినట్లుగానే రెండో భాగాన్ని కూడా కన్నడ ప్రేక్షకులు ఆదరించాలని జక్కన్న కోరారు.